అనసూయమ్మ గారి ముద్దుల కొడుకు. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి. ఇవ్వండి సార్. చూడండి డబ్బులు. ఇదిగోండి చిల్లర కూడా ఉంది. ఆలయ ధర్మకర్త గారు రండి. వాటర్ ట్యాంక్ అనసూయమ్మ గారి పేరు మీద. గుడిని గుడిలో లింగాన్ని మింగాలని చూశారు. అందుకే నోట్లో పచ్చి వెళ్ళకై పొడేలో చేశాను. ఎలా ఉంది? వెళ్ళండి సార్. అనసూయమ్మ గారికి వాళ్ళ అబ్బాయికి చప్పట్లు. ఏమిటి డబ్బులు కిలోల లెక్క ఖర్చయినా డాక్యుమెంట్ దొరకలేదేంటా అని బాధపడుతున్నారా అండి? అది దొరకాలంటే మీ జేజములు దిగి రావాలండి. ఊరికే దొరకలేదా అని గింజుకోకు. మాయల పకీరు ప్రాణాలు సప్త సముద్రాల అవతల దాచినట్టు నువ్వు ఆ డాక్యుమెంట్ ని ఏ అడవుల్లోనో ఎడారుల్లోనో దాచుంటావు. లేదంటే వెళ్ళొచ్చే దారిలోనో ఎప్పుడో పట్టేసేదాన్ని. చా నిజమా అండి? దగ్గరుంటే ఈ పాటి కొట్టేసేవాళ్ళ అండి? అదే పట్టేసేవాళ్ళ అండి? డౌటా? 10 కిలోమీటర్ల లోపు ఎక్కడ పెట్టినా 10 నిమిషాల్లో పట్టేస్తాం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మేఘాల్లో ఉన్న డేగ మేగడ మీద ఉన్న ఏగని ఎంత తేలిగ్గా పట్టేస్తుందో అంతకంటే తేలిగ్గా కనిపెట్టేస్తాం. కొంచెం ఎక్కువైందేమోనండి? ఎక్కువ కాదు, చాలా తక్కువ చెప్పాడు. నిజంగా మా టాలెంట్ చూస్తానంటే ఆ డాక్యుమెంట్ పెట్టిన ప్లేస్ కాకుండా పెట్టిన ఏరియా చెప్పు చాలు. 1 నిమిషంలో పట్టి దాన్ని ముక్కలు చేయకపోతే నా పేరు అనసూయనే కాదు. మీకంత సీన్ లేదని నాకు తెలీదా అండి? ఇప్పటికి ఎన్నోసార్లు నాతో పెట్టుకుని తలకి బొబ్బి పెట్టుకున్నారు. మళ్ళీ అవసరమా చెప్పండి సుమి? బొప్పి కట్టింది, నొప్పి పుట్టింది, ఇలాంటి తక్కువ డైలాగులొద్దు. నీకు నిజంగా దమ్ముంటే మా అమ్మ చెప్పిన ఛాలెంజ్ ఒప్పుకో. ఆ డాక్యుమెంట్ ఉన్న ఏరియా చెప్పి తప్పుకో. ఆ తర్వాత 1 నిమిషంలో దాన్ని కనిపెట్టలేకపోతే 2వ నిమిషం నుంచి అసలు ఆ డాక్యుమెంట్ గురించే మర్చిపోతాం. సరేనండి, అలాగే చెప్తాను. కాకపోతే ఇది మీ టాలెంట్ కి టెస్ట్ కాదండి, నేను మీకు ఇచ్చే ట్విస్ట్ అండి. అదేమిటో తెలియాలంటే మీరు ఓడిపోవాలండి. చిక్కుముడి విడిపోవాలి. మీరెంతో ఆశగా ఎదురు చూస్తున్న డాక్యుమెంట్ ఈ ఇంట్లోనే
ఈ హాల్లోనే ఉందండి. సరిగ్గా ఒక్క నిమిషంలో పట్టుకోగలిగితే అది మీదే.